బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఒకే రోజు 100 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మేడ్చల్లోని జయశంకర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తోంది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడినోవా హాస్పిటల్, సాక్షి ఫార్మా సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కూడా చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, జయశంకర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద మెగా హెల్త్ క్యాంప్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎంతమంది చెకింగ్ చేయించుకున్నారు? మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మెడినోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సాక్షి ఫార్మా కంపెనీ సంబంధించి టైఅప్ అయ్యి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉదయంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా పబ్లిక్ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. నలుమూలల నుంచి, మేడ్చల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, ఉచితంగా ఇక్కడ నుంచి మీరు వైద్య సేవలు తీసుకోవచ్చు అంటూ కూడా ఉదయం నుంచి మనం చెప్తున్నాము. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్కి కూడా పబ్లిక్ వచ్చారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, మొత్తం మెడికల్ క్యాంప్ దగ్గర ఏ విధంగా పబ్లిక్ వచ్చారు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారని తెలుసుకొని పెద్ద ఎత్తున పిల్లలందరినీ కూడా మెడికల్ క్యాంప్కి తీసుకొచ్చారు. తమకున్నటువంటి సమస్యలతో పాటు ఏదైనా చెకప్స్ ఉంటే కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైటెక్ స్కూల్. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ మెడికల్ క్యాంప్ బయటకు వస్తే తెలిసింది. ఓకే, మొత్తం ఎంతమంది పిల్లలు వచ్చారు? 60-50 మెంబర్స్ వరకు వచ్చారు. ఓకే, మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హై స్కూల్. ఓకే, ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. ఏం చెప్పారు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు? హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టారని, హెల్త్ చెకప్ అని చెప్పారు. ఏమన్నా ఇల్లుగా చూపించుకోమని చెప్పి. ఇప్పుడు ఏం చూపించుకుంటారు ఇక్కడ? ఐ చెకప్ అంటే ఏంటి? హెల్త్ చెకప్ మీన్స్ ఏమేమి చూసారు? ఇప్పుడు ఎవరైనా వెళ్ళారా? మీ ఫ్రెండ్స్ వెళ్ళారా? ఏం చూసారు వాళ్ళు? ఐ చెకప్ చేశారంట, కోల్డ్ కాఫ్, పన్ను నొప్పి చేశారంట, ఎంత సైట్ ఉందో కూడా చెప్పారంట, ఇంకా ఎట్లా తగ్గించుకోవాలని కూడా చెప్పారంట. ఇక్కడ టెస్ట్లు చేసిన తర్వాత టాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇస్తారు, తీసుకోండి. సో చక్కగా పిల్లలంతా దాదాపు 60 మంది పిల్లలు కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా రెసిడెన్షియల్ హాస్టల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు, చక్కగా పెద్దవారు కూడా వచ్చారు, తమ సమస్యలను చెప్పుకుంటూ ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రాఘవేంద్ర నగర్. ఎలా తెలిసిందమ్మా ఇక్కడ మెడికల్ క్యాంప్? అన్ని చూస్తారు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా, షుగర్, బీపీ అన్ని చూస్తారు. నడువుల నొప్పులు గిట్ట ఉన్నాయి చూస్తారా? అది అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ బీపీ షుగర్ చూపించుకొని అక్కడ డాక్టర్ వెళ్ళి కలవాలి. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ టాబ్లెట్స్ కూడా ఇస్తారు, డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా ఫ్రీ. ఎలా తెలిసిందమ్మా మీకు ఇక్కడ అవుతుందని? మా పిల్లగాడు ఉన్నాడు, మా బాబు ఉంటే ఫోన్ చేసి చెప్పిండు, చెప్తే వెళ్ళి వచ్చిన. మీరు వెళ్ళినాక ఇంకా వేరే ఎవరికైనా సరే అమ్మా. సో ఇక్కడ మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నిన్నే ఇక్కడి నుంచే వచ్చినాం. ఓకే, చూపించుకున్నారా? ఇప్పుడే చూపించుకుంటాను మేడం. ఓకే, ఏమేమి చూసారు? ఏం లేదు, కాళ్ళ నొప్పులే. బీపీ షుగర్ టెస్ట్ చేసిరా? చేస్తారు ఇప్పుడే. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే ఉంటాం. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు కానీ. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చూపించుకోవచ్చు. అండ్ మీకు టాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇస్తారా? సరే. ఆల్రెడీ రాయిపించుకున్నట్టున్నా, ఇంకా వెళ్తున్నారా? ఓకే, సో ఒక్కసారి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారో చూద్దాం. అన్న ఎంతమంది అయ్యారు ఇప్పటి వరకు? 94. మనం స్టార్ట్ చేసి జస్ట్ 1.5 hour అయింది. 1.5 hourలో కూడా మొత్తం 94 మంది వచ్చారు. ఇంకా ఇప్పుడు దాదాపు 100కు పైగా కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఇప్పుడు ఏమేమి చూపించుకుంటారు? ఏమైనా ప్రాబ్లమ్స్? జ్వరం, దగ్గు, సర్ది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. ఎలా తెలిసిందన్న క్యాంప్ అవుతుందని? ఇప్పుడు పడ్డదాన్ని తెలితే వచ్చాము. సో మొత్తానికి 1.5 hour అవుతుంది ఇక్కడ మనం క్యాంప్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు
దగ్గర నుంచి తెలుసుకొని అదేవిధంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ అవుతుందని తెలుసుకొని పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ వచ్చారు. వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా మొదటిగా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అనంతరం షుగర్ బీపీ టెస్ట్ చేసిన తర్వాత నేరుగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నారు. వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఫ్రీగా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి అయితే టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఏదైనా ఇంకా సివియర్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళకి చెప్తున్నారు. మొత్తానికైతే బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.